ఈ మట్టల ఆదివారం రోజు దేవుడు వాళ్ళ దగ్గరికి వచ్చాడు అని మోషే చెప్పిన ప్రవక్త ఇశ్రాయేలీలకు వచ్చాడు. దావీదు చెప్పిన అభిషిక్తుడు ఇశ్రాయేలీలకు వచ్చాడు. దేవుడు ఇశ్రాయేలీల దగ్గరికి వచ్చాడు. ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చాను. వాళ్ళు అది గుర్తుపట్టలేకపోయారు. ఇశ్రాయేలీలు చాలా ఈజీగా గుర్తుపట్టవచ్చు. గాబ్రియేలు దూత డేట్ చెప్పాడు. అరే బాబు, యెరూషలేం చుట్టూ ఉన్న గోడని కట్టబడటానికి మొట్టమొదటి రాయి పెట్టినప్పటి నుండి అభిషిక్తుడు మీ పట్టణంలోకి రావటానికి 1,73,880 రోజులు, అంటే 483 సంవత్సరాలు, అంటే 69 సంవత్సరాలకి మీ దేశంలోకి దేవుడు వస్తాడు. లెక్క పెట్టుకోండి. ఆయన వచ్చేటప్పుడు జకరియా గ్రంథం 9వ అధ్యాయం 9వ వచనం ప్రకారం సాత్వికుడై దేన మనస్కుడై ఆయన గాడిదని, భారావాహకమైన గాడిద పిల్లని ఎక్కి మీ దగ్గరికి వస్తాడు. యెహెజ్కేలు గ్రంథంలో రాయబడినట్లు తూర్పు ద్వారం గుండా వస్తాడు. ఆయన వచ్చినప్పుడు దావీదు చెప్పిన 118వ కీర్తన మీరు పాడతారు. ఈ విధంగా మీరు ఆయన్ని గుర్తుపట్టగలుగుతారు అని ఇశ్రాయేలీలకి లేఖనాలు ప్రవచనాల ద్వారా తెలియజేస్తే వాళ్ళు యేసు ప్రభుని ఆ రోజు గుర్తుపట్టలేకపోయారు. వాళ్ళందరూ కంగారు పడిపోయి, ఇదేంటి మెస్సయ్యా కదా ఇలా రావాల్సింది, గాడిద మీద ఎక్కి మా దగ్గరికి మెస్సయ్యా వస్తాడు, గాడిద మీద ఎక్కి తూర్పు ద్వారం గుండా మెస్సయ్యా రావాలి, గాడిద మీద ఎక్కి మా మెస్సయ్యా వస్తున్నప్పుడు మేము 118వ కీర్తన ప్రభువు పేరట వచ్చువాడు స్తుతింపబడును గాక, హోసన్న జయము అనే పాట మేము అప్పుడు పాడాలి. కానీ ఇదేంటి, ఈయన నజరేతు వడ్రంగి కాదా, ఈయన యేసేపు కుమారుడు కాదా, ఈయన మరియా యేసేపుల కుమారుడు కాదా, ఈయన వస్తున్నాడేంటి అని వాళ్ళు అభ్యంతరపడి ఆయనని మరుసటి 4వ రోజుకి ఆయన్ని సిలువేసేశారు. దేవుని బిడ్డ, యేసు ప్రభువుని వాళ్ళు గుర్తుపట్టలేకపోయారు. మట్టలాదివారం అంటే ఏంటో తెలుసా? యేసయ్యని మనము గుర్తుపట్టడానికి బైబిల్లో ఉన్న ప్రవచనాలు ప్రాముఖ్యమైనవి. ఈ మట్టలాదివారం రోజు యేసయ్యని చాలామంది గుర్తుపట్టట్లా. యేసు ప్రభు అందుకనే ఆ రోజు ఆ ప్రజలు, ఆ ఇశ్రాయేలీలు ఆయన గుర్తుపట్టలేకపోయినందుకు యేసు ప్రభు ఒలివ కొండ మీదకి వెళ్ళి ఆ యెరూషలేం వైపు తిరిగి తన కళ్ళెంటి నీళ్లు కారుస్తూ ఆయన ఏడ్చి ఆయన చెప్పిన మాట ఏంటంటే, ప్రభువు నిన్ను దర్శించిన కాలము నీవు ఎరుగకుంటివి. దేవుడు నిన్ను దర్శించిన కాలం నువ్వు తెలుసుకోలేకపోయావు. ఆయన దేవుడు, దేవుని కుమారుడు అని. అందుకనే రక్షణ కోల్పోతున్నావు అని ఏడ్చేశాడు. శత్రువు వస్తాడు, నీ చుట్టూ గట్టు కడతాడు, నిన్ను చంపుతాడు, నీ శ్రమలు ఎక్కువైపోతాయి, ఎందుకంటే ప్రభు నిన్ను దర్శించిన కాలము నీ వెరుగకుంటివి అని అంటున్నాడు. దేవుని బిడ్డ, దేవుడు నీతో మాట్లాడుతుంటే ఇశ్రాయేలీలాగా మీ కళ్ళు కూడా మూయబడి చాలాసార్లు మీరు దేవుణ్ణి గుర్తుపట్టలేకపోతున్నారు. ఈరోజు కనుక మీరు దేవుణ్ణి తెలుసుకోకపోతే మనకు రెండవ అవకాశం ఉండదు. ఒకసారి భూమి మీద చనిపోతే నరకంలోకి వెళ్ళిపోతాం. మన యేసయ్య రక్షకుడండి. ఆయన దేవుడు, దేవుని కుమారుడు. మనల్ని మన పాపాల నుంచి రక్షించడానికి వచ్చిన దేవుడు. ఆయనకి మీ జీవితాన్ని ఈరోజు సమర్పించుకుంటే మనం మరణించిన తర్వాత ఆయనతో పాటు సదాకాలం మనం పరలోకంలో ఉంటాం. దేవుని బిడ్డ, మనం బ్రతికి ఉండగా ఆయన్ని అంగీకరించకపోతే ఏ మనిషి అయినా చనిపోయిన తర్వాత ఆయన్ని అంగీకరించలేడు. మనం బ్రతికి ఉన్నా చనిపోయినా యేసయ్య మనల్ని ఒకరోజు పరలోకం తీసుకెళ్ళబోతున్నాడు. ఆయనతో నిత్యత్వం ఉండబోతున్నాం. ఎవరు ఉండబోతున్నారు అని అంటే ఆయన్ని గుర్తించి ఆయన యందు విశ్వాసం ఉంచిన వాళ్ళు మాత్రమే ఉండబోతున్నారు. ఈరోజు యేసయ్యని నీ సొంత రక్షకునిగా అంగీకరిస్తే ఆయనతో పాటు సదాకాలం మీరు కూడా పరలోకంలో ఉండబోతున్నారు. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్.